నమస్కారం సార్. నమస్తే సార్, బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి నటి హేమ పైన కొన్ని సంచలన ఆరోపణలు చేశారు సార్. ఆ రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొంది, ఆమె అమ్మాయిలతో బిజినెస్ చేస్తుందని చెప్పేసి ఇటువంటి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. సో అసలు ఏమేమి ఆరోపణలు చేసింది, మరి వాస్తవాలు ఎంత ఉన్నాయంట? నిన్న మనం దాదాపు 2-3 చెప్పుకున్నాం. కొత్తగా ఇప్పుడు తమన్నా సింహాద్రి రంగంలోకి వచ్చింది. ఆమె హేమ మీద అనేక టీవీ ఛానల్స్తో ఇంటర్వ్యూలు ఇచ్చింది. అంటే వీళ్ళిద్దరికి పరిచయం ఏంటంటే బిగ్ బాస్లో ఇద్దరు కూడా అక్కడ ఇన్మేట్స్గా ఉన్నారు, హౌస్ మేట్స్గా. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఆ టైంలోనే మన తమన్నా అనేక ఆరోపణలు చేసింది ఈ మీద. సో మేబీ ఆ గొడవల నేపథ్యంలో నుంచి ఇప్పుడు దొరకగానే ఆమె వచ్చి రంగంలోకి వచ్చి తమన్నా హేమని చాలా సీరియస్గా, అంటే ఒక బూతులతో అంతా కూడా మాట్లాడింది. నీ గోప గొయ్య చేస్తాను అది ఇది అని ఇంకా బూత్ పదాలంతా కూడా వాడింది. సో అంటే ఏంటి ఆమె చెప్పిన ప్రధానంగా ఏంటంటే హేమ దాంట్లో ఉనింది రేవ్ పార్టీలు. సో అబద్ధాలు చెప్తూ నాటకాలు చేస్తుంది అనేది ఫస్ట్ ఆరోపణ. సెకండ్ ఆరోపణ ఏంటంటే హేమ కొత్తగా ఆమెమి మన అదేంటి బాహుబలి హీరోయిన్ కాదు కదా, ఆమె చిన్న రోల్స్ చేస్తుంటుంది. మరి అన్ని ఆస్తులు ఆమెకి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆమె వ్యాపారాలు చేస్తుంది. కొత్తగా వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళతో ట్యూషన్ చేయిస్తుంది. దానివల్ల ఆమెకు డబ్బులు వస్తాయి అనేది ఆమె ఆరోపణ. సో ఈ 2 ఆరోపణలలో ఫస్ట్ చూసినప్పుడు రేవ్ పార్టీలో ఆమె ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఆమె ఉంటే పోలీసులు చర్య తీసుకుంటారు. ఆమె ఉండడం అక్కడ రేవ్ పార్టీకి పోవడం అనేది నేరం కాదు. అక్కడ డ్రగ్స్ తీసుకొని ఉంటేనే నేరం, రేవ్ పార్టీకి పోయింటే నేరం కాదు. డ్రగ్స్ ఈమె ఏమన్నా తీసుకొని ఉంటే ఈమె ఆల్రెడీ బ్లడ్ అండ్ హెయిర్ వాళ్ళు శాంపుల్స్ తీసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు చర్య తీసుకుంటారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. అది కూడా ఎంత మోతాదు ఉంది ఏంటి అనే దాన్ని బట్టి ఆమె మీద కేసు ఉంటుంది. మనం చూసాం ఇక్కడ హైదరాబాద్లో కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు ఒక డ్రామా నడిచేది. సినిమా వాళ్ళందరినీ పిలిచేవాళ్ళు, 2 రోజులు 3 రోజులు ఇంట్రాగేషన్లు, ఫైనల్గా ఏం జరగలేదు. ఇది కూడా అంతే. రేవ్ పార్టీ అనేది 2 రోజుల తర్వాత ఇంకేదో వస్తుంది. ఈ ఇష్యూని అందరూ మనలాంటి మీడియా అంతా మర్చిపోతారు, జనం మర్చిపోతారు. హేమ మామూలుగా వేషాలు చేసుకుంటూ అంపాటుగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే టీ కప్పులో తుఫాన్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి. సో అందువల్ల రేవ్ పార్టీలో మునిందా లేదనేది ఇదేం నేషనల్ ఇష్యూ కాదు. సో ఆమె ఉంటే అక్కడ ఆల్రెడీ సిటీ క్రైమ్ బ్రాంచ్ CCB వాళ్ళు బెంగళూరు CCBకి అప్పగించారు దాన్ని. సో ఆ CCBలో ఒక ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జిగా ఒక బృందం దాని మీద విచారణ జరుపుతుంది. సో వాళ్ళ ఫోకస్ ప్రధానంగా బెంగళూరు CCB ఫోకస్ ప్రధానంగా ఏంటంటే డ్రగ్ పెడ్లర్స్ మీద ప్రధానంగా ఫోకస్ అవుతుంది, వీళ్ళ మీద కాదు. ఈ పార్టీల మీద వాళ్ళు పెద్దగా ఇదేం లేదు. బట్ ఈ పార్టీల వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే డ్రగ్స్ సప్లై అనేది జరుగుతుంది, దాని మీద ప్రధాన ఫోకస్. అందుకని ఈ పార్టీలని కూడా జరగనీయకుండా చూసుకునేది. ఎందుకంటే ఈ పార్టీలకి డ్రగ్స్ వస్తాయి. మామూలుగా పార్టీలు జరుపుకుంటే వాళ్ళకేం ఇబ్బంది లేదు. ఓన్లీ ఏంటంటే లౌడ్ మ్యూజిక్ చెప్పి పక్కింటి వాళ్ళ న్యూసెన్స్ కింద కంప్లైంట్ ఇస్తే తప్ప అదర్వైజ్ పార్టీలు జరుపుకునే వాళ్ళ మీద అంతా పోలీసులు రైడింగ్స్ ఏమి జరగవు. సో ప్రధానంగా ఇక్కడ రేవ్ పార్టీ అంటే నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రేవ్ పార్టీలో ప్రధానంగా 2 ఉంటాయి. ఒకటి డ్రగ్స్, 2 సెక్స్. ఇవి ఈ 2 కూడా విడివిడిగా కూడా జరుగుతాయి. ప్రాస్టిట్యూషన్ ఏరియా ఏముంది, లేని ప్రాంతం ఏముంది, లేని టైం కూడా లేదు. అది నాగరికత పుట్టినప్పటి నుంచి అది పురాతనమైన ప్రొఫెషన్. అది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంటుంది. కొన్ని దేశాల్లో, థాయిలాండ్ లాంటి దేశాల్లో అది లీగల్, మన దేశంలో ఇల్లీగల్. కానీ మన దేశంలో కూడా అన్ని చోట్ల అది ఉంది. ఓపెన్గా ఇంటర్నెట్లోనే అనౌన్స్మెంట్లు ఉంటాయి, ఎస్కార్ట్ సర్వీసెస్ ఉంటాయి, అన్నీ జరుగుతుంటాయి. అప్పుడప్పుడు పోలీసులు పట్టుకుంటూ ఉంటారు, డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ అయిపోతాయి. ఆ మధ్య కూడా ఒక సెన్సేషనల్ కేసు అబిట్స్లో జరిగింది. తర్వాత ఏమైందో కూడా ఎవరికి తెలియదు. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇదొక వ్యాపారం. సో ఎకనామీలో ఇవన్నీ కూడా బ్లాక్ ఎకనామీ అంటారు వీటిని. అంటే ఈ ఎకనామీలో ఇదంతా పార్ట్. ఒక్కోసారి ఇది ఎకనామీకి కూడా హెల్ప్ అవుతుంది. సో కాకపోతే ఏంటంటే ఇది చట్టపరంగా ఇల్లీగల్ కాబట్టి దాన్ని నేరం అంటున్నారు. సో అంతకంటే ఏం లేదు. సో అవన్నీ జరుగుతున్నాయి. రెండోది ఇవాళ సుప్రీంకోర్టే అనేక సార్లు కాన్సల్టింగ్ ఆర్డర్స్, ఇద్దరు
వాళ్ళిద్దరి అంగీకారంతో లైంగికంగా కలిస్తే తప్పు లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి అదేమన్నా దాన్ని కమర్షియల్గా ఎక్స్‌ప్లాయిట్ చేస్తే తప్ప, అదర్వైజ్ అదే పార్టీలో ఇద్దరు వ్యక్తులు కాన్సెంటింగ్ అడల్ట్స్ సెక్స్ కూడా దాని మీద చర్య తీసుకునే అధికారం పోలీసులకి ఏమి ఉండదు. ఓన్లీ అది కమర్షియల్ అయితేనే పోలీసులు చర్య తీసుకోవాలి. సో అదే రెండవ అంశం డ్రగ్స్. ఈ రెండు విషయాలకు సంబంధించి ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేస్తారు. అన్నిటికంటే కూడా డ్రగ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో ఇప్పుడు హేమ రెండు నేరాలు చేసి ఉండే అవకాశం ఉంది. ఒకటి డ్రగ్స్, రెండోది కమర్షియల్ సెక్స్. అంటే ఇప్పుడు తమన్నా చెప్తుండేది ఏంటంటే ఆమె ఎప్పటి నుంచో కూడా కొత్తగా అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళని ట్రాప్ చేస్తుంది, వాళ్ళని ఇలాగా దించుతుంది, సరఫరా చేస్తుంది అనేది ఆమె ఆరోపించింది. ఆమె ఆరోపణలకి ఆధారాలు ఏమీ ఆమె పెట్టలేదు. ఇదొక ఆరోపణే. ఈ ఆరోపణ వల్ల పోలీసులు ఏమీ హేమ మీద కేసు పెట్టే పరిస్థితి లేదు. ఒకవేళ ఆమె అలాంటిది సప్లై చేస్తుంటే ఆమె పోలీసులతో డీల్ చేయడం కూడా వచ్చుంటుంది ఈ వరకు. ఎందుకంటే అది రాకుండా వాళ్ళు చేయలేరు కదా. పోలీసులకు కూడా ఇందులో పార్ట్ లేకుండా ఏమి జరగవు ఇవన్నీ. వాళ్ళకి కూడా పార్ట్ ఉంటుంది, వాళ్ళకి వెళ్తుంటాయి. కొన్ని చోట్ల అప్పుడప్పుడు వాళ్ళు రైడింగ్స్ చేస్తుంటారు, వాళ్ళ మామూలు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు అనేక సార్లు మనం నెక్లెస్ రోడ్లో చూస్తే అనేక ఇల్లీగల్గా కార్లలో ఏదైనా లైంగికంగా ఎవరైనా ఉంటే పోలీసులు వచ్చి పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు బయటకు వస్తుంటారు, అంతకంటే ఏం జరగదు. సో ఇవన్నీ మామూలే. కాబట్టి హేమ ఒకవేళ అలా చేస్తుందంటే సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిల వైపు నుంచి మనం ఆలోచిస్తే చాలా అమ్మాయిలు వస్తారు, వాళ్ళకి సినిమాలో వేషాలు రావు, ఇంట్లో సపోర్టింగ్ ఉండకపోవచ్చు, మానిటరీ పరంగా వాళ్ళకి వేరే ఇన్కమ్ సోర్స్ ఉండదు. అలాంటప్పుడు వాళ్ళకి ఈజీగా, వాళ్ళు అందంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈజీగా ఉండే వృత్తి ఇదే. అది అంత ఈజీ ఏం కాదు, మనం అనుకునేంత ఈజీ. దాని కష్టాలు దానికి ఉంటాయి. వాళ్ళకు ఉండే ఆల్టర్నేటివ్ ఇది ఒకటే ఉంటుంది. అలాంటప్పుడు హేమ లాంటి వాళ్ళు ఒకవేళ హేమ చేస్తుందని నాకు తెలియదు, బట్ చెప్తున్నాను, హేమ కాకపోతే ఇంకొకరు. సో ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తారు. అంటే అమ్మాయిలకేమో క్లయింట్స్ కావాలి, క్లయింట్స్కేమో అమ్మాయిలు కావాలి. ఈ రెండింటిని ఫెసిలిటేట్ చేసే నెట్వర్క్ కొంతమంది చేయగలుగుతారు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు హేమ లాంటి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలు ఎప్పటి నుంచో ఉండడం వల్ల ఆమెకి అనేక మంది నటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళతో పరిచయాలు ఉంటాయి. సో వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి అవసరం ఉందంటే ఆమెకు తెలుస్తుంది. సో ఆమె చేయొచ్చు. ఆ ఫెసిలిటేట్ చేయడం వల్ల ఆమె ఫీజు ఆమె తీసుకుంటుంది. ఇలాంటివి హేమ కాకపోతే ఇంకొకటి చేస్తారు. ఇది తెలుగులోనే కాదు, ప్రతి చోట ఉంటుంది. నాకు తెలిసి ముంబైకి కూడా పంపించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ నుంచి. సో అలాగా అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది ఇది. సో ఒకప్పుడు కూడా ఇంతకుముందు కూడా జరిగేది. అప్పుడు నిజానికి ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు. నీకు వేషం ఇవ్వాలంటే నువ్వు నాతో నైట్ గడపాలి, ఇవన్నీ ఉండేవి ఎక్కువ. ఇప్పుడు కనీసం డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి. వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా అమ్మాయిలు కూడా ఇవాళ తెలివి మీరారు. సార్ నువ్వు వేషం తర్వాత కానీ ఇప్పుడు నాకేమి ఇస్తామని ముందే అడుగుతున్నారు. వేషం ఇచ్చి అడ్వాన్స్ ప్రొడ్యూసర్ దగ్గర తీసిస్తే కానీ వీళ్ళు ముందు కదలకుండా ఉన్నారు. ఎందుకంటే అమ్మాయిలకు కూడా ఇంతకుముందు ఉన్నంత అమాయకత్వం లేదు. ఇవాళ కొంత ముందుగానే ఫీల్డ్ని స్టడీ చేసి వస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చేసింది, ఎవరినో ఒకరిని కనుక్కుంటున్నారు ఏం జరుగుతుంది, ఇవన్నీ చూసి వస్తున్నారు. పైగా మీడియేటర్స్, మేనేజర్లు ఉంటారు, ప్రొడక్షన్ మేనేజర్లు, వీళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు. సో ఇండస్ట్రీ అవసరాలను బట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. కాకపోతే ఇక్కడ అనేది చాలా సీరియస్ మ్యాటర్. దాని మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువగా పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు, కాలేజీ, ఇంటర్మీడియట్ పిల్లలు డ్రగ్స్కి అలవాటైపోయి అనేక మెంటల్ డిజార్డర్ ఇష్యూస్ కూడా వాళ్ళకి వస్తున్నాయి. నేను కూడా చాలామందిని చూశాను. మా ఎన్జిఓ తరఫున కొంతమంది కౌన్సిలింగ్ కూడా ఇచ్చాం. టీనేజ్ పిల్లలకి డ్రగ్స్ అనేది బాగా అలవాటైపోతుంది. ఎందుకంటే ఆ గ్రూప్లో ఒకరు వేసుకుంటే ఇంకొకరు. అది మేజర్ సమస్య.